రైట్ ఇక కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మళ్ళీ వర్షాలు అయితే మొదలవబోతా ఉన్నాయి. దానికి సంబంధించి గంటకు కూడా వాతావరణం అయితే మారుతూ ఉంది. ఇక ఆకాశం మేఘావృతం కావడంతో పాటు ఒక్కసారిగా కుండపోత వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి ఇప్పుడే ఐఎండీ నుంచి కూడా కీలక అప్డేట్ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు కనిపిస్తుంది. ఇక మరికొన్ని ప్రాంతాలు అయితే భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఈదురుగాలను ప్రజలను భయపెట్టే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనూ ఈ సాయంత్రం అంటే ఇప్పుడు సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కాదు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈదురుగాలు అదేవిధంగా చెట్లు పడిపోవడం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల అయితే మనకు కనిపిస్తుంది. ఇదే హైదరాబాద్ సంబంధించి అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా వాహనదారులు కావచ్చు, రోడ్ల మీద నీళ్లు నిలిచినప్పుడు వాటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పాదాచారులు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక జిల్లాల విషయానికి వస్తే కూడా ఒకసారిగా భారీ జల్లులు కూడా కురిసేటువంటి అవకాశం లేకపోతే ఇక ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందంటూ తాజాగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ప్రస్తుతం తెలంగాణపై బంగాళాఖాత ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంపై చురుగ్గా కదులుతూ ఉండడంతో ఇక వర్షాలు అయితే స్పష్టంగా పడబోతున్నటువంటి సంకేతాలు అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక గతంలో ఏదైతే ఎల్నినో ఎఫెక్ట్ కు సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి వర్షాలు పడవు, వర్షాల సంఖ్య, వర్షాల ప్రభావం తగ్గుతోందని చెప్పేసి ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నారో ఆ ఎల్నినో ఎఫెక్ట్ ఎంత ఉన్నా కూడా మళ్ళీ ఈసారి వర్షాలు అయితే భారీ స్థాయిలోనే పడతా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎండ ఉన్న ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అంటే హైదరాబాద్ లో కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం, మార్నింగ్ టైం మొత్తం కూడా ఎండ కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇక సాయంత్రం కావచ్చు, అదేవిధంగా నైట్ ఎర్లీ మార్నింగ్ కావచ్చు వర్షం పడుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూసినాం. ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రాబోయే 24 గంటలకు సంబంధించి అత్యంత కీలకంగా ఉండాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇక లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, నీరు నిలిచేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, చిన్న వాగులు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇక కాలువలు కావచ్చు, సో వాటి దగ్గర కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక ఇప్పటికే జిల్లా యంత్రాంగాలన్నిటి కూడా అప్రమత్తం చేసినట్టు కూడా సమాచారం వస్తుంది. ఇక అటు ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకి సమాచారం అయితే వస్తూ ఉన్నది. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా అటు రైతులను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలను కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు వెళ్ళినట్టు కూడా మనకు కొన్ని సందర్భాలు అయితే వార్తలు అయితే వినిపిస్తుంది. ఇక వాగులు, వంకలు, అదేవిధంగా చెరువులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బోట్లు కూడా అవసరమైతే బోట్లు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం, ఆ వర్షానికి ఒకటేసారి బండి మీద పోతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, సైకిల్ మీద పోతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒకటేసారి ఆ వాగుల్లో కొట్టుకుపోవడం ద్వారా వాళ్ళని రక్షించడానికి మళ్ళీ 2-3 రాత్రులు, 4-5 రాత్రులు కూడా కష్టపడేటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసినాం. కాబట్టి సో ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ లైఫ్ బోట్ కానీ, తాడు కానీ, రోప్ కానీ, ఇంకా అక్కడ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రైతులకు సంబంధించి పొలాల్లో నీరు నిల్వ కాకుండా వెంటనే వాటిని కూడా తొలగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తున్నది. మొత్తానికి ఏది ఏమైనా కూడా వర్షాలు ఈసారి కూడా బాగానే పడబోతున్నాయి, ఎటువంటి అపోహ లేదు. సో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుంది, ఎల్నినో ఎఫెక్ట్ అనేది అంతగా మనకు ఉండదు. సో ఇప్పటికే ఆంధ్రాలో ఎంటర్ అయిపోయింది కాబట్టి మనకు కూడా ఈసారి వర్షాలు బాగానే పడేటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు, చాలా సందర్భాలు మనం కూడా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటాం. సో ప్రజలుగా మనం కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి రాకుండా, ఒకవేళ బయటికి వచ్చినప్పుడు కూడా మనం నడుచుకుంటూ పోతున్నప్పుడు కానీ, మ్యాన్ హోల్స్ దగ్గర కానీ, ముఖ్యంగా సో ఫ్లైఓవర్ల కింద వెళ్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, డ్యూటీ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ లో కూడా అంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అయితే వస్తూ ఉన్నది. సో
గతంలో కూడా అంటే ఇప్పుడు అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, ఇట్లాంటి ఏరియాల్లో కొంత లోతట్టుగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కావచ్చు, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టయితే మనకైతే సమాచారం వినిపిస్తా ఉన్నది.